పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి కీర్తన భాగమును చదువుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి 148వ కీర్తన 148వ కీర్తన మొదటి వచనం నుండి చివరి వచనం వరకు. మొదటి వచనం నేను చదువుతాను, రెండవ వచనం మీరందరూ కలిసి చదవండి. యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్తుతించుడి. సూర్య చంద్రులారా ఆయనను స్తుతించుడి, కాంతి గల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించునుగాక. భూమి మీదనున్న మకరములారా అగాధ జలములారా యెహోవాను స్తుతించుడి. పర్వతములారా సమస్తమైన గుట్టలారా ఫలవృక్షములారా సమస్తమైన దేవదారు వృక్షములారా భూరాజులారా సమస్త ప్రజలారా భూమి మీదనున్న అధిపతులారా సమస్త న్యాయాధిపతులారా యెహోవాను స్తుతించుడి. పద్నాలుగో వచనం కూడా అందరం కలిసి చదువుదాం. ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించి ఉన్నాడు, అది ఆయన భక్తులందరికీ ఆయన చెంత చేరిన జనులకు ఇశ్రాయేలీలకును ప్రఖ్యాతికరముగా నున్నది. యెహోవాను స్తుతించుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వెనుకల్లో స్థిరపరిచి దీవించును గాక. ఆమేన్. అందరూ దయచేసి కూర్చునండి. చదవబడిన వాక్యము మనమందరమును కూడా విని విశ్వసించి దేవుని కృపలు మనమందరము స్థిరపరచబడినట్లుగా దేవుని సహాయము కోరుకుంటూ మనమందరం ప్రభువుకు ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా యేసయ్య, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న దేవా మీకు స్తోత్రాలు. ఇప్పటి వరకు పాటలు పాడుతూ చప్పట్లు కొడుతూ మీ సన్నిధిలో నిలవబడి చేతులెత్తి మనసారా నిన్ను పూజించి ఆరాధన చేశామయ్యా. అలనాడు ఇశ్రాయేలులు చేసిన స్తుతుల పైన ఆసీనుడవై ఉన్న దేవుడా, అలాగే ఈరోజు మేమందరము స్తుతుల మీద వేసిన అయ్యా, ఈ స్తుతుల ద్వారా వేసిన ఈ సింహాసనము మీద మా మధ్యలో మీరు ఆసీనులై ఉండి మా అందరితో మాట్లాడండి. మాకు వినబుద్ధి పుట్టించండి, గ్రహించే శక్తి దయచేయండి. లోబడుటకు కావలసినటువంటి హృదయ విధేయతను మీరు మాకు దాయిచేయండి. ప్రభువా, నీ సేవకుడు బలహీనుడు స్వామి, సెలవు చాటున మరుగు చేయబడిన వాడై నీ మాటలు మాత్రమే పలుకుటకు నోటి బూరలాగా వాడుకొని మహిమ పొందమని ప్రార్థన ఆలపించినందుకు స్తోత్రం చెల్లిస్తూ యేసయ్య శక్తిగల నామములో ఈ మనవులు అడిగి వేడుకొనుచున్నాం పరలోకమందున్న పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. స్తోత్రం చెప్పుదాం అందరం. హల్లెలూయా. మంచిది ప్రియులరా, దేవుని బిడ్డలారా, మరి ఈ పునరుద్ధానపు వేళ 2026 సంవత్సరం ఫిబ్రవరి మాసానికి ఇది ఆఖరి ఆదివారం. మరలా మనం వచ్చే మార్చి నెల మొదటి పునరుద్ధాన దినములోనికి మనము వచ్చే ఆదివారం మనం వెళ్ళబోతున్నాం. మరి దేవుడు తన కృప చేత మనలను భద్రపరిచి కాపాడి ఆయన సన్నిధికి మనం నడిపించిన మహాదేవుని బట్టి మనం ఎంతగానో స్తుతిస్తూ ఆయన నామమును మనము ఘనపరుస్తూ వచ్చాం. 148వ కీర్తన మొదట వచనం మొదలుకొని చివరి వచనం వరకు 14 వచనాలు వ్రాయబడి ఉన్నాయి. ఈ 14 వచనాలలో
మనం ప్రాముఖ్యంగా గ్రహించవలసినటువంటి ముఖ్యమైన మాట ఏంటంటే యెహోవాను స్తుతించుడి. స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. స్తుతించుడి, స్తుతించుడి, స్తుతించుడి. ఎవరు స్తుతించాలి, ఎవరిని స్తుతించాలి అనే విషయాలను గూర్చి ఇక్కడ చాలా స్పష్టంగానే చెప్పాడు. యెహోవాను స్తుతించండి. ఎవరు యెహోవాను స్తుతించాలి. ఎవరు స్తుతించాలి అంటే ఆయన వలన కలిగిన సమస్తమును కూడా ఆయనను స్తుతించాలి అని ఈ కీర్తన మనకు చాలా స్పష్టంగా చక్కగా చెప్పబడుతూ ఉంది. అయితే ప్రియులరా, ఈ రోజున పరిశుద్ధ ఈ లేఖనాలను మనము ఆధారం చేసుకుని మనమందరమును కూడా దేవుడు సృష్టికర్త అయిన దేవుడు కలుగజేసిన సృష్టి యావత్తును గూర్చి మనం అందరము జ్ఞాపకం చేసుకుంటాం. దేవుని యొక్క వాక్యములో మనం గ్రహించవలసినటువంటి ప్రాముఖ్యమైన విషయాలను మనం గమనిస్తే, భూమి మీద నివసిస్తున్న మనందరి జీవితాలలో ప్రాముఖ్యంగా 4 రకాల ఆత్మలను గూర్చి మనం భూమి మీద ఖచ్చితంగా ప్రతి మనుషుడు నేర్చుకోవాలి. స్తోత్ర. ఎన్ని రకాల ఆత్మలను గూర్చి? 4 రకాల ఆత్మలు. ఈ 4 రకాల ఆత్మలలో ఒకటి పరిశుద్ధాత్మ. రెండవది పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైనది ఏంటంటే రెండవది అపవిత్రాత్మ. మొదటిది పరిశుద్ధాత్మ, రెండవది అపవిత్రాత్మ, మూడవది దేవదూతలకు కలిగిన ఆత్మ, నాలుగవది మానవ ఆత్మ. ఎన్ని రకాల ఆత్మలు కనబడుతున్నాయి? 4 రకాల ఆత్మలు. ఇప్పుడు మానవాత్మ పరిస్థితి మనకందరికీ తెలుసు. మనలను సృష్టికర్త అయిన దేవుడు కలుగు చేసిన విధానాన్ని గురించి దేవుని వాక్యములో చాలా చక్కగా రాసిపెట్టి ఉంచాడు. మనమందరమును కూడా పుట్టినటువంటి జనన విధమును గూర్చి భక్తుడైనటువంటి దావీదు 139వ కీర్తనలో చాలా చక్కగా వ్రాసి పెట్టాడు. ఏమన్నాడంటే, నన్ను కలుగజేసిన విధమును చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నది. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నా. స్తోత్ర. మానవ ఆత్మ కలిగిన మనుషులముగా మనమందరమును కూడా సృష్టికర్త అయిన దేవుని మనమందరమును ఆరాధింపవలసిన వారముగా కనబడుతున్నాం. దేవునిని స్తుతింపవలసిన వారంగా కనబడుతున్నాం. మనమందరమును కూడా దేవుని బిడ్డలారా, మనమందరమును కూడా దేవునిని కొనియాడుతూ ఆరాధన చేస్తూ ఉండవలసిన అవసరత ఎందుకు ఉందయ్యా అంటే, ఆయన మనలను కలుగజేసిన విధం అలాంటిది. ఆ కలుగజేసిన విధానాన్ని గూర్చి యోబు భక్తుడు చాలా చక్కగా చిన్న వివరణనిచ్చాడు. ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకుందాం. 10వ అధ్యాయము, యోబు గ్రంథం 10వ అధ్యాయము 8వ వచనాలను మనం జ్ఞాపకం చేద్దాం. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణమును చేసి నన్ను రూపించి ఉన్నను. నువ్వు నన్ను మింగివేయుచున్నావు. జిగటమన్నుగానున్న నన్ను నీవు నిర్మించి ఆ సంగతి జ్ఞాపకము చేసుకొనుము. నీవు నన్ను మరలా మన్నుగా చేయుదువా? 10వ వచనం చూడండి. ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి గదా. జున్నుగడ్డ ఒకడు పేరబెట్టున్నట్లు నీవు నన్ను పేరబెట్టితివి కదా. 11వ వచనం. చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి, ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధించితివి. జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి. నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. స్తోత్ర. సైన్సు తెలిసిన వాళ్ళందరూ సైతం సృష్టికర్త అయిన దేవుని దగ్గర సాగిలపడి మోకరిల్లి ఆరాధన చేయాలి. ఎందుకయ్యా అంటే, కీర్తనాకారుడు
దేవుడు అన్నాడు కదా, నీవు నన్ను కలుగజేసిన విధమును చూడగా ఆశ్చర్యమును నాకు భయమును పుడుతుంది. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నువ్వు నన్ను కలుగజేసిన విధానాన్ని చూస్తే నాకు ఆశ్చర్యం కలుగుతుంది అన్నాడు. ఏమిటయ్యా ఆశ్చర్యం అంటే 10వ వచనం యోబు గ్రంథం 10:10 అంటున్నాడు, ఒకడంట పాలు పోసినట్టు నువ్వు నన్ను పోసితివి కదా, జున్నుగడ్డ ఒకడు పేరబెట్టునట్టు నువ్వు నన్ను పేరబెట్టితివి కదా. దేవుని బిడ్డలారా, ఎంత ఆశ్చర్యకరమైనటువంటి స్థితిని మనం ఇక్కడ గమనిస్తున్నాం. XY క్రోమోజోములు ఫలదీకరణము చెందితే గర్భము ఏర్పడుతుందని సైన్స్ ఎలా చెప్పుతుందో, ఆ సైన్స్కు ముందుగానే సృష్టికర్త అయిన దేవుడు తన గ్రంథములో యోబు భక్తుడి ద్వారా మన కొరకు వ్రాసి పెట్టి ఉంచాడు. స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఈ మానవ ఆత్మలకు సృష్టికర్త అయిన దేవుడే అధికారి అయి ప్రభువై నాయకుడునై ఉన్నాడు. హల్లెలూయా. మానవులమైన మనమందరమును మనలోని ప్రతి ఒక్కరి ఆత్మకును ఆయనే జీవాధారకుడునై ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. మానవ శరీరమేమో అమ్మా నాన్నల వలన కలిగితే, మానవ శరీరమేమో అమ్మా నాన్నల వలన నిర్మాణం అవుతూ ఉంటే, మానవ శరీరమేమో అమ్మా నాన్నల వలన ఇదిగో ఫలదీకరణము చెంది ఒక రూపము ఏర్పరచబడితే, అందులోనికి దేవుడు ఏం పంపించాడంటే జీవాత్మను పంపించను. హల్లెలూయా. అందుకే మనమేమో సగమేమో మానవ పుత్రులం, సగమేమో దేవుని పుత్రులం, దేవుని కుమారులము, దేవుని కుమార్తెలము. హల్లెలూయా, హల్లెలూయా. మనం సంపూర్ణంగా 100% చెప్పాలి అంటే దేవుని బిడ్డలారా, మనము 100కి 100 పాళ్ళము మానవ కుమారులమైతే 100కి 100 పాళ్ళు దేవుని కుమారులంగాను కుమార్తెలంగాను మనం పిలువబడ్డాం. ఎందుకంటే మనకందరికీ తెలుసు, జ్ఞాని అయిన సొలొమోను 127వ కీర్తనలో చెప్పినటువంటి మాట, ఆయన ఏమన్నాడంటే, గర్భఫలము దేవుడిచ్చు బహుమానము, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యము. గర్భఫలము అనేది అది దేవుడిచ్చినటువంటి బహుమానము. దేవుడు ఎలా ఇచ్చాడు అంటే, మనం యోబు గ్రంథం 10:10లో మనం చదివాం. ఏ విధముగా దేవుడు మనల్ని కలుగు చేశాడో, మనలోని ఆత్మను దేవుడు ఎలా ప్రవేశపెట్టాడో దేవుని పరిశుద్ధ వాక్యము మనకు చాలా చక్కగా, ఇదిగో ఈ దేవుని వాక్యాన్ని మనమందరమును చదవగలుగుతున్నాం. దేవుని ఆత్మ మనల్నందరినీ ఈ భూమి మీద జన్మింపచేసెను. స్తోత్రం. మరొక మాట యోబు గ్రంథములో 33వ అధ్యాయము, దయచేసి మీరు 4వ వచనాన్ని చూడండి. దేవుని ఆత్మ నన్ను సృజించెను, సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవమునిచ్చెను. స్తోత్రం, హల్లెలూయా. మీరు జ్ఞాపకం చేసుకోవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలను ఈ భూమి మీద మనం అందరము చాలా జాగ్రత్తగా పరిశీలన చేసి చూస్తే, సమస్తమును మనం పరీక్షించి చూడగలిగితే మనకు చాలా స్పష్టముగా కనబడుతున్నవి 4 రకాల ఆత్మలుగా మనం చూస్తున్నాం. మన దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే మనమందరమును మానవ ఆత్మలను కలిగిన, శరీర ప్రాణ ఆత్మను కలిగిన వారంగా కనబడుతున్నాం. స్తోత్రం. భూమి మీద జంతువులు ఉన్నాయి, ఆకాశంలో ఎగిరే పక్షులు ఉన్నాయి, అలాగే సముద్రములో జీవరాశులు ఉన్నాయి. వాటిలో జీవం ఉంది, వాటికి శరీరం ఉంది, కానీ ఏమీ లేదంట. ఏమండి, మిగతా జీవరాశులలో జీవం ఉంది, శరీరం ఉంది, కానీ ఏమీ లేదు, ఆత్మ లేదు. భూమి మీద మానవులైన మనకు మాత్రమే శరీరం ఉంది, రెండవది ప్రాణం ఉంది, మూడవది ఆత్మ ఉంది. అందుకే మానవులమైన మనం అందరము ఆత్మస్వరూపులము. స్తోత్రం. మనమందరమును ఆత్మస్వరూపులం. శరీరముతో మనం ఇలా కనబడుతున్నాం, కానీ మన
మనసేమో ఎక్కడెక్కడో వెళ్ళిపోతుంది. శరీరం మాత్రం ఏమండి, ఈ శరీరము కలిగిన, ఇదిగో ఈ యొక్క రూపము కలిగిన, ఈ ప్రాణం కలిగిన మనము ఇక్కడ మాత్రం బ్రతికి ఉన్నాం, ఇక్కడ కనబడుతున్నాం, కానీ మన లోపల ఆత్మను, అంతరాత్మను ఎవరు పట్టుకోలేరు, ఎవరు ఆపలేరు, అది ఎవరికి కానరానే రాదు. స్తోత్రం. అందుకే ఆత్మలుగా చెప్పబడుతున్నటువంటి, ఇదిగో మనము చెప్పుకుంటున్న ఈ 4 రకాల ఆత్మలు మన దగ్గర నుంచి మొదలు పెట్టాం గనక, మానవాత్మ, రెండవది దేవదూతలు, మూడవది అపవిత్రాత్మ, నాలుగవది పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ మనమందరం జ్ఞాపకం చేసుకుందాం. ఈ పరిశుద్ధాత్మను మనము సృష్టికర్త అయిన దేవునికి చెందినదిగా మనమందరము గ్రహించగలుగుతున్నాం. హల్లెలూయా. యెహోవా ఆత్మ, పరిశుద్ధ ఆత్మ. మూడవ మాట క్రీస్తు ఆత్మ. అంటే తండ్రి అయిన దేవుడైన యెహోవా ఆత్మయే మనలను సృజించెను. పరిశుద్ధాత్మ దేవుడు మనలను సృజించెను. క్రీస్తు ఆత్మ మనలను సృజించెను. ఇప్పుడు మనం 3 చెప్పుకున్నాం: తండ్రి ఆత్మ, కుమారుని ఆత్మ, పరిశుద్ధాత్మని ఆత్మ. ఆరంభమున మనము గమనిస్తే ఈ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఒక్కడుగానే మనకు గోచరం అవుతూ ఉన్నాడు. స్తోత్ర. పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన యెహోవా దేవుడు, క్రీస్తు యొక్క ఆత్మ అయిన దేవుడు. అందుకే క్రీస్తు లేకుండా, ఆత్మ లేకుండా, తండ్రి అయిన యెహోవా ఆత్మ లేకుండా ఈ భూమి మీద సృష్టి రవ్వంతయును కూడా కలుగలేదు. కలిగి ఉన్నది ఏదియును ఆయన లేకుండా కలగలేదు. సమస్తము ఆయన మూలముగానే కలిగెను. అంటే ఎవరి మూలంగా కలిగెను? ఏ ఆత్మ మూలంగా కలిగెను? మానవాత్మ మూలంగా మానవుల ఆత్మలు కలిగాయా? మానవాత్మ మూలంగా దేవదూతలు కలిగారా? మానవాత్మ మూలముగా దురాత్మ ప్రవేశించింది, కలిగిందా? మానవాత్మ మూలంగా ఈ భూమి మీద ఏదైనా జరిగింది అంటే ఏమీ జరగలేదు ప్రియులరా. కలిగినది ఏదియును అదిగో ఆయన లేకుండా. ఆయన ఎవరు అయ్యా అంటే, మనం పరిశుద్ధ లేఖనాలలో 3 భాగాలుగా విభజన చేసి పరిశుద్ధ బైబిల్ గ్రంథములు మనం చూస్తాం. అందులో ఒక మాట యెహోవా ఆత్మ. స్తోత్రం. మీరు ఆదికాండము 6వ అధ్యాయము 3వ వచనాన్ని దయచేసి చూడండి. యెహోవా నా ఆత్మ, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. ఈ మాట మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఈ 6వ అధ్యాయం 3వ వచనంలో యెహోవా ఆత్మ అంటే యెహోవా దేవుని యొక్క మనస్సు, యెహోవా దేవుని యొక్క ఆత్మ, యెహోవా దేవుని యొక్క స్వభావము, యెహోవా దేవుని యొక్కటువంటి తత్వము ఇక్కడ మనకు కనబడుతుంది. ఆయన ఏమంటున్నాడంటే 3వ వచనంలో, ఆ ఆత్మ, నా ఆత్మ, యెహోవా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. ఇక్కడ మనకు మీకు చూపించడానికి యెహోవా ఆత్మ అన్న మాటకు రిఫరెన్స్గా మనము 6వ అధ్యాయం 3వ వచనం చూసాం. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం కూడా మీరు 10వ వచనాన్ని మీరు చూడగలిగితే, న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనాన్ని, యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చెను గనుక ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతి అయి యుద్ధమునకు బయలుదేరగా యెహోవా అరమ్నహరాయిము రాజైన కుషనిరసతాయిమును అతని చేతికి అప్పగించెను. అతడు తన శత్రువైన కుషనిరసతాయిమును జయించెను. స్తోత్ర. ఈ 3వ అధ్యాయములో 10వ వచనంలో న్యాయాధిపతుల గ్రంథములో మనం చదువుకున్నటువంటి మాట,
మనకేం తెలుపుతుందంటే దేవుని ఆత్మ, యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చెను గనుక అతడు తన శత్రువుల పైన జయము నొందెను. అంటే దేవుని ఆత్మ సృజించిన ఆత్మ, దేవుని ఆత్మ జీవమునిచ్చే ఆత్మ, దేవుని ఆత్మ బలపరచే ఆత్మ, దేవుని ఆత్మ ధైర్యపరచెడి ఆత్మ. ఇప్పుడు ఈ ధైర్యపరచడి ఆత్మలలో యెహోవా ఆత్మ కనపడుతుంది, పరిశుద్ధాత్మ కనపడుతుంది, మూడవ మాట క్రీస్తు ఆత్మ. హల్లెలూయా. మీరు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రోమాపత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో దేవుని వాక్యం మనకు సెలవిస్తున్నటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. రోమాపత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారై శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాదు. ఎవరి ఆత్మ లేకపోతే అంటే ఇక్కడ మనకి ఏం కనపడుతుందంటే, మనం చూసినటువంటి లేఖనాలలో యెహోవా ఆత్మ కనపడుతున్నాడు, క్రీస్తు ఆత్మ కనపడుతుంది, మూడో మాటగా పరిశుద్ధాత్మ మనకు కనపడుతుంది. ఈ పరిశుద్ధ ఆత్మ, క్రీస్తు ఆత్మ, యెహోవా ఆత్మ ఎన్నటికి పరిశుద్ధత కలిగిన ఆత్మ దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యమును మనమందరమును కూడా నేర్చుకుంటున్న మన జీవితాలలో ఇదిగో సృష్టికర్త అయిన దేవుని ఆత్మ మనకు ఇలాగూ తెలుపబడుతుంది. మొదటగా మనము మానవ ఆత్మను గురించి చెప్పుకున్నాం. రెండవదిగా మనలను కలుగజేసిన దేవుని ఆత్మను గూర్చి చెప్పుకున్నాం. ప్రియులరా, మనము కలుగ చేయబడిన విధానాన్ని గూర్చి, మనందరికంటే మూలపితరుడైనటువంటి ఆదాము కలుగ చేయబడిన విధానాన్ని గూర్చి కొంచెం వ్యత్యాసం కూడా ఉంది. ఆదామును కలుగ చేసిన విధమేమో దేవుడు నేల మంటిని తీసుకొని దానికి ఒక ఆకారమునిచ్చి రూపమునిచ్చి దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఆదామును కలుగజేసిన విధము వేరు, మనలను కలుగజేసిన విధము వేరు. ఆదామును ఎలా కలుగజేశాడంటే దేవుడు నేల మంటితో, ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో వ్రాయబడిన మాట, దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. అంటే ఇప్పుడు ఆదామును కలుగ చేసిన విధము మంటితో దేవుడు కలుగ చేశాడు. ఇప్పుడు మనలను కలుగ చేసిన విధమేమో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఒకడు పాలు పోసిన దానిని పేరబెట్టినట్లుగా దేవుడు మనల్ని పేరబెట్టి మన జీవితాల్లో ఇదిగో చర్మమును, నరములను, కండరములను, ఎముకలను సమస్తమును పొదిగి మనకు తన కృప చేత జీవమును అనుగ్రహించి, ఆత్మను అనుగ్రహించి మనలందరినీ మానవ మాతృలుగా దేవుడు సృష్టించాడు. స్తోత్రం. అందుకే మనమందరమును కలుగు చేసిన విధము చూస్తే ఆదామును కలుగు చేసిన విధమైన, మనలను కలుగు చేసిన విధమైన ఇది మనకు ఆశ్చర్యం కలుగుతుంది. మీరు చూడండి, ఇక్కడ మన విషయములో, మనలను సృష్టించిన విషయములో చూస్తే కొంచెం ప్రేమ అధికంగా కనపడుతున్నట్టు గ్రహించగలుగుతాం. కానీ మనకంటే శక్తివంతులు, మనకులాగా ఒకే చోట వాళ్ళు ఉండరు. ఎవరయ్యా అంటే దేవదూతలు. దేవదూతలను గురించి మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథములో మనం చదువుకున్నటువంటి ఈ 148వ కీర్తనలోని వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే వారు ఎలా పుట్టారు అన్నమాట. దేవదూతలు ఎలా పుట్టారు, దేవదూతలను దేవుడు ఎలా కలుగ చేశాడు, దేవదూతలను దేవుడు ఎలా నిర్మాణం చేశాడు అన్న మాటకు మనం 148వ కీర్తనలో ఒక్కసారి దయచేసి మీరు
5వ వచనాన్ని చూడండి. యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను, యెహోవా నామమును స్తుతించునుగాక. స్తోత్ర. దేవుడైన యెహోవా నేల మంటిని తీసుకొని ఏం చేశాడంట? 2:7లో, ఆదికాండం 2:7లో ఏం చదివాం మనము? నేల మంటిని తీసుకొని దానికి నిర్మాణం చేసి రూపం ఇచ్చి నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదాడు, నిర్మించాడు స్వహస్తాలతో. దేవునికి స్తోత్రం. ఆదామును అవ్వను దేవుడు స్వహస్తాలతో చేశాడు. అందుకే దేవుని అత్యధికమైన ప్రేమను మనము కనబరుస్తున్నట్టుగా లేఖనాలలో చూడగలుగుతాం. రెండవ మాటగా, ఇప్పుడు మనలను కలుగజేసిందేమో దేవుడు ఎంతో కావాలని, ఎంతో ప్రేమతో మానవ జాతికి నిర్మాణాన్ని ఇచ్చాడు అని ఈ లేఖనాలలో మనం చూస్తున్నాం. ఇక దేవదూతల సృష్టి, మానవ సృష్టి కంటే ముందు దేవదూతల సృష్టి జరిగింది. ఈ దేవదూతలను దేవుడు ఎలా కలుగ చేశాడు, దేవదూతలను దేవుడు ఏ విధంగా నిర్మాణం చేశాడు అన్న విషయాన్ని గురించి చూస్తే ఒక్కసారి మనం చదువుకున్న ఆ లేఖనాలలో సూర్య చంద్రులారా, నక్షత్రాల కాంతి గల నక్షత్రములారా, ఆయన దూతలారా, ఆయన సైన్యములారా, ఆకాశవాసులారా, ఉన్నత స్థలముల నివాసులారా, మీరందరూ ఎలా పుట్టారయ్యా అంటే, వాళ్ళందరూ ఎలా పుట్టారయ్యా అంటే 5వ వచనం సెలవిస్తుంది, దేవుడు ఆజ్ఞ ఇయ్యగా. హల్లెలూయా. దేవుడు ఆజ్ఞ ఇవ్వటం అంటే ఎలాగా? కలుగునుగా కానీ మాట మాత్రం సెలవిస్తే చాలు. కలుగునుగాక, కలుగునుగాక అని సెలవిస్తే చాలు. ఆది కాండములో మనం అందరము పరిశుద్ధ బైబిల్ గ్రంథములో సృష్టి 6 రోజుల సృష్టి జరిగిన విషయాన్ని మనం అందరము గ్రహించగలుగుతాం. ఈ 6 రోజుల సృష్టి అంతటిలో 5 రోజుల సృష్టి అంతటిలోనేమో కలుగునుగాక, కలుగునుగాక, కలుగునుగాక అని పలుకగా కలిగేను. మీరు ఒకసారి ఆది కాండం 1వ అధ్యాయము దయచేసి 3వ వచనాన్ని చూడండి. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. స్తోత్రం. హల్లెలూయా. ఆ తర్వాత మాటలను నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒక్కసారి మీరు చూడండి. 11వ వచనములో చూడండి. 11వ వచనములో దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలములిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించును గాక అని పలుకగా ఆ ప్రకారము ఆయన. అంటే దేవుడు మాట మాత్రము సెలవిస్తే వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. సూర్యుడు కలుగునుగా కానీ పలికితే సూర్యుడు కలిగాడు, చంద్రుడు కలుగునుగా కానీ పలికితే చంద్రుడు కలిగాడు, నక్షత్రములు కలుగునుగా కంటే నక్షత్రములు కలిగాయి. మీరు జ్ఞాపకం చేసుకోనండి, సముద్రములోని జీవము కలిగించు జీవరాశులన్నీ, ఈ జీవములు కలిగినటువంటి సముద్ర జలచరములు అన్నీ దేవుడు మాట ఇవ్వగానే అవి కలిగినట్లుగా మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథములో మనము చూడగలుగుతున్నాం. 21వ వచనం 1, దేవుడు జలములలో వాటి వాటి జతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను జీవమును కలిగించు వాటినన్నింటినీ పక్షిని ఆయన మాట మాత్రము సెలవిచ్చి సృష్టించాడు. స్తోత్రం. ఇప్పుడు మనము చదివిన ఈ లేఖనాలలో 5 రోజుల సృష్టిలోనేమో కలుగునుగాక, కలుగునుగాక అన్నాడు. 6వ రోజున మానవుడిని చేసిన విధానమును చూస్తేనేమో దేవుడు ప్రత్యేకంగా కేర్ తీసుకొని, జాగ్రత్త తీసుకొని, ప్రేమను వెల్లడిపరుస్తూ మానవ జాతికి నిర్మాణము రూపం ఇచ్చినట్లుగా మనము పరిశుద్ధ లేఖనాలలో మనము చదువుతున్నాము. స్తోత్రం. హల్లెలూయా. మీరు జ్ఞాపకం చేసుకునండి, ఆ లేఖనాలలో దేవుని వాక్యము సెలవిస్తున్నటువంటి మాట, మానవ సృష్టికి ఆత్మల అనగా దేవదూతల సృష్టికి వ్యత్యాసం మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మానవ సృష్టికి మూల పితరుడైన ఆదాము అవ్వల విషయములోనేమో దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు తన స్వహస్తాల
స్వహస్తాలతో నిర్మాణం చేశాడు. దేవదూతల సృష్టి ఏమో దేవుడు ఆజ్ఞాపిస్తే దేవదూతలు కలిగాడు. మీరు ఆ మాట మనం చదువుకున్న 148లో 5వ వచనములో చెప్పబడిన మాట. అందరూ ఆకాశము పైనున్న జలములారా, పరమాకాశములారా, సూర్య చంద్ర నక్షత్రములారా, కాంతిగల నక్షత్రములారా, దూతలారా, ఆకాశవాసులారా, ఉన్నత స్థలముల నివాసులారా, మీరందరూ ఎలా పుట్టారయ్యా అంటే, అవన్నీ కూడా ఎలా పుట్టాయంటే ఆయన ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను. హల్లెలూయా. ఆజ్ఞ ఇవ్వగా అవన్నీ పుట్టాయి. మరి మనం ఎలా పుట్టాం? మనం ఎలా పుట్టామంటే ఆయన తన స్వహస్తాలతో స్తోత్రం. ఆయన స్వహస్తాలతో మనకు రూపం ఇచ్చాడు. ఆయన స్వహస్తాలతో మనలను చిత్రీకరణ చేశాడు. ఆయన స్వహస్తాలతో మనలను పేరబెట్టాడు. ఆయన స్వహస్తాలతో మనకందరికి నరములను పొదిగాడు. ఆయన స్వహస్తాలతో ప్రియులరా ఏ లోపము లేని విధముగా దేవుని పోలికలు మనల్నందరినీ నిర్మాణము చేశాడు. స్తోత్ర. హల్లెలూయా. ఇప్పుడు సృష్టికర్త అయిన దేవుని ఆత్మ దేవదూతలను సృష్టించను, దేవదూతలను పుట్టించను. రెండవ మాటగా సృష్టికర్త అయిన దేవుని ఆత్మ, తండ్రి అయిన దేవుని ఆత్మ, క్రీస్తు ఆత్మ, పరిశుద్ధాత్మ, ఆ త్రియేక ఆత్మ ఈ సృష్టికి మూలాధారముగా కనబడుతుంది. స్తోత్ర. ఈ సృష్టికి మూలాధారముగా కనబడుతున్నటువంటి ఆ పరిశుద్ధాత్మ మూలముగానే దేవదూతలు కలిగారు. అలాగుననే ప్రియులరా మీరు జ్ఞాపకం చేసుకునండి, ఇదిగో ఈ భూమి మీద ఉన్న మానవ ఆత్మలు కలిగారు, కానీ దురాత్మలు ఎలా పుట్టాయి అని మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథమును ఆధారం చేసుకొని చూస్తే ఈ దురాత్మ పుట్టుకకు కారణం ఏమిటంటే, ఇదిగో దేవుడు సృష్టించినటువంటి ఈ దేవదూతల వర్గములో ఒక తేజో నక్షత్రం అంట దేవునికి విరోధంగా, దేవునికి వ్యతిరేకంగా దేవుని సింహాసనము మీద కూర్చుండాలని ఆశ కలిగి దురాత్మ అయిన అపవాది అనబడిన, సాతాను అనబడిన, దేవ విరోధమైనదనబడిన దానితో పొత్తు కుదుర్చుకొనినందు వలన అతడు ఈ భూమి మీద పడద్రోయబడిన దేవదూతలలో ముఖ్యుడుగా మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథములో చూస్తాం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం మనకందరికీ విదితమే. ఆ మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవునికి నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతము మీద కూర్చుందును, మేఘమండలము మీదికెక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నువ్వు మనస్సులో అనుకుంటివి కదా. ఈ మాట ఈ 12వ వచనం నుండి 14వ వచనం వరకు దేవదూతలలో తేజో నక్షత్రం, దేవదూతలలో ప్రముఖమైన వ్యక్తి, దేవదూతలలో శ్రేష్ఠుడైన వాడు, జ్ఞానము విషయములోను, బలము విషయములోను, తేజస్సు విషయములోను, సౌందర్య విషయములోను, అన్ని విషయాలలో మంచి నిపుణత కలిగినటువంటి ఈ దేవదూత తన మనసులో ఏమనుకున్నాడంటే నేను ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చోవాలి, మహోన్నతునితో సమానంగా చేసుకోవాలి, నేను మేఘమండలం మీదకి ఎక్కిపోవాలని అనుకున్నాడంట. ఎవరు అనుకున్నది? ఎవరు? దేవుడు కలుగజేసినటువంటి శ్రేష్టమైన దేవదూతలలో ఒకడు అనుకున్నాడు. ఒకడు ఎందుకు ఇలా అనుకున్నాడయ్యా అంటే, దీనికి గల కారణం ఏమిటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథము ముందే మనకు చెప్పింది. ఆరంభము నుండి అనాది
అనాది నుండి పరిశుద్ధ దేవుని ఆత్మ పని చేస్తుంది. అనాది నుండి కూడా అనాది నుండి కూడా దేవునికి విరోధమైన దేవ విరోధ సంబంధమైన క్రియ కూడా పనిచేస్తుంది అని పరిశుద్ధ బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. దానికి నిత్య చీకటి అని పేరు పెట్టబడింది. ఆ నిత్య చీకటి ఆ ఆరంభము నుండి కూడా దేవునికి విరోధమైనదిగా కనబడుతుంది కనుక దేవునిలోనికి ప్రవేశించాలని అది ఎంతో ప్రయాసపడుతూ వచ్చింది. ఎంతో ప్రయాసపడుతూ వచ్చింది. ఆ ప్రయాసపడిన ఎంత ప్రయాసపడినా అది దేవుని వెలుగులోనికి ప్రవేశింపలేకపోయింది. ఆ మాట మీరు యోహాను సువార్త 1వ అధ్యాయములో దయచేసి 5వ వచనాన్ని గమనించగలుగుతారు. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దానిని గ్రహింపక ఉండెను. ఈ చీకటి దానిని గ్రహింపకుండెను అన్న మాట మనకు మరింత వివరణగా పరిశుద్ధ బైబిల్ గ్రంథములో యోహాను పత్రిక 1వ అధ్యాయములో దయచేసి మీరు జ్ఞాపకం చేసుకోగలిగితే 5వ వచనమును గమనించితే, ఆయన దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. అంటే సృష్టికర్త అయిన దేవుడు, పరిశుద్ధాత్మ అనబడిన దేవుడు, ఇదిగో ఈ సృష్టించినటువంటి ఆత్మ అనబడిన దేవుడు ఆరంభము నుండి వెలుగుతో పోల్చబడి ఉన్నాడు. దేవుడు వెలుగై ఉన్నాడు. దేవుని ఆత్మ వెలిగించే ఆత్మ, దేవుని ఆత్మ జీవింపజేసే ఆత్మ, దేవుని ఆత్మ సృష్టించే ఆత్మ. స్తోత్ర. ఈ సృష్టించే ఆత్మకు వ్యతిరేకంగా ఇంకొకటి పని చేస్తుంది. అదేంటంటే చీకటి సంబంధమైనది. ఈ చీకటి సంబంధమైనది ఆ వెలుగులో ప్రవేశించాలని ఎంత ప్రయత్నమును చేసినా దానికి చోటు ఇవ్వలేకపోయింది. అయితే దేవుడు సృష్టించిన దేవదూతలలో ఒక అగ్రగణ్యుడైనటువంటి ఆ తేజో నక్షత్రము ఆ దేవ విరోధమైన దాని మీద మనసు పెట్టాడు. ఆ దేవ విరోధమైన దాని మీద ఎప్పుడైతే మనసు పెట్టాడో అతనిలోనికి ఆ దేవ విరోధమైన ఆ శక్తి దేవదూతలలో శ్రేష్ఠుడైన ఒకనిలోనికి ప్రవేశించితే వాడే దురాత్మగా, వాడే సాతానుగా, వాడే అపవాదిగా ఈ భూమి మీద పిలువబడుతూ వచ్చాడు. హల్లెలూయా. ప్రభువగు యెహోవా చూడండి, దేవునికి విరోధంగా ఇక్కడ ఈ లూసిఫరు, తేజో నక్షత్రము, వేకో చుక్క అని పేర్లు పెట్టించుకున్నటువంటి ఇతడు దేవునికి వ్యతిరేకంగా కార్యము చేయటం ప్రారంభించాడు. అదిగో అప్పటి నుండి ఈ భూమి మీద మానవ జీవితాలలో అందరికీ అర్థమయ్యే విషయాలను గురించి 4 రకాల ఆత్మలను గురించి దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనకు చాలా తేటగా చెప్పబడుతుంది. స్తోత్రం. బైబిల్ గ్రంథములో ఒకటి దేవుని పరిశుద్ధాత్మను గూర్చి. ఆయనే సృష్టికర్త, ఆయనే తండ్రి అయిన దేవుడు, ఆయనే రక్షకుడైన యేసుక్రీస్తు, ఆయనే పరిశుద్ధ అగ్ని. ఆయన ఏది చేసినా ఎవరిలో ఏది చేసినా ఆయన మంచే చేస్తాడు కానీ చెడుకు మాత్రము ఎంత మాత్రం చోటు ఆయన దగ్గర లేనే లేదు. అయితే ఇప్పుడు చెడుకు కారకుడు, అపవిత్రతకు కారకుడు ఎవరయ్యా అంటే దేవునికి విరోధంగా ఉన్నటువంటి దుష్ట శక్తి. దాని పేరే అపవాది అని పిలువబడుతూ ఈ భూమి మీద చీకటి శక్తులు అని పిలువబడుతూ ఈ భూమి మీద సాతాను అనే దయ్యం అని పిలువబడుతున్నటువంటి ఆ దురాత్మ ఈ భూమి మీద మనుషులలో ప్రవేశించడానికి అవకాశం వచ్చింది. అది ఎందుకు ప్రవేశిస్తుందో తెలుసా? దేవుడు సృష్టించిన మానవ జాతిని నశింప చెయ్యాలని, దేవుడు సృష్టించిన మానవ జాతిని పాడు చెయ్యాలని ఎవరిలో ప్రవేశించుదామా అని అంట ఈ దురాత్మ
తిరుగులాడుతూ ఉంది. ఏ ఆత్మ తిరుగులాడుతుంది? దురాత్మ. ఎవరి కోసం తిరుగులాడుతుంది? దేవుడు కలుగజేసిన మానవ ఆత్మలను, దేవుడు కలుగజేసిన మానవ ఆత్మలను పాడు చేద్దామని ఇప్పుడు దురాత్మ ప్రతి మానవాత్మ దగ్గరకు వస్తుంది. దురాత్మ ఎప్పుడైతే దగ్గరకు వచ్చి ప్రలోభాలు పెట్టాడో, ఆ దురాత్మకు లొంగిపోయిన ప్రతి మానవుడు ఏ భేదమును లేదు, పాపమును చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. మీరు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యాన్ని ఒక్కసారి మీరు మత్తయి సువార్తలోనికి రండి ప్రియులరా. మత్తయి సువార్త 12వ అధ్యాయమును మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ 12వ అధ్యాయములో 43వ వచనం నుండి చదువుదాం. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. ఇక్కడ ఎవరి గురించి మనం చదువుతున్నాం? ఆత్మలు ఎన్ని రకాలని చెప్పాం? 4. ఒకటి పరిశుద్ధాత్మ, రెండవది అపవిత్రాత్మ, మూడవది దేవదూతల ఆత్మ, నాలుగవది మానవాత్మ. ఇప్పుడు ఇక్కడ మీరు జ్ఞాపకం చేసుకోండి, 43వ వచనంలో అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తరువాత, అంటే ఆల్రెడీ ఒక మనిషిని, ఈ మనుషుడు ఎవరికి సంబంధించిన వాడు? దేవుని చేత సృష్టింపబడిన వాడు గనక దేవునికి సంబంధించిన వాడు. ఈ దేవునికి సంబంధించినటువంటి ఈ మానవ ఆత్మలోనికి ఏం ప్రవేశించిందంట? అపవిత్రాత్మ ప్రవేశించింది. అపవిత్రాత్మ ఎందుకు ప్రవేశించింది అంటే ఆ మానవ ఆత్మలో ఏముండాలో మీరు జ్ఞాపకం చేసుకోనండి. దానిలో నీరుండాలి. స్తోత్రం, హల్లెలూయా. నీరు అనే మాట పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యానికి సాదృశ్యము. నీరు అనే మాట దేవుని వాక్కుకు సంబంధించినది. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకునండి. దేవుని వాక్యమనే ఉదకము చేత నేను మిమ్మల్ని శుద్ధులనుగా చేసి తిని అని అపోస్తులుడైన పౌలు భక్తుడు ఇదిగో ఎఫెసీయులకు వ్రాసిన పత్రికలో ఆ మాటను మనకు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. మీరు దయచేసి 5వ అధ్యాయములోని 27వ వచనాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తనను తాను అప్పగించుకునెను. దేని చేత? వాక్యముతో. రెండో మాట ఉదక స్నానము చేత. అంటే ఉదకము అంటే నీరు. నీరు చేత. నీరుంటే ఏమవుతుందంట? పవిత్రపరచబడుతుంది. నీరు లేకపోతే అపవిత్రం, నీరు ఉంటే పవిత్రం. నీరు లేకపోతే అపవిత్రం. అంటే ఇప్పుడు ఈ అపవిత్రాత్మ ఎక్కడ తిరుగుతుంది? నీరు లేని చోట తిరుగుతుంది. అంటే పరిశుద్ధత లేని చోట తిరుగుతుంది. దేవుడు జీవము కలిగిన వాక్యము లేని చోట తిరుగుతుంది. ఈ వాక్యము లేని చోట, పవిత్రత లేని చోట తిరుగుతుంది. అట్టి మనిషిని హృదయంలోనికి ప్రవేశించి వానిని నానా రకాలుగా ఇబ్బంది పెడుతుంది అని మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఈ మత్తయి సువార్త 12వ అధ్యాయం 43-44 వచనాలలో మనం చదువుతున్నాం. దేవునికి స్తోత్రం. అందరం చెబుదాం హల్లెలూయా. అపవిత్రాత్మ పట్టింది. అది పట్టి ఆ మనిషిని చాలా వరకు వానికి విలువలు లేకుండా చేసింది, మహిమ లేకుండా చేసింది, ఘనత లేకుండా చేసింది, తల ఎత్తుకొని బ్రతికేటట్టు లేకుండా చేసింది, చచ్చిన పాములాగా చేసి పడేసింది. అయితే మనమందరమును శాపము వలన, మనమందరమును మన వ్యక్తిగత మన పాపముల వలన
చచ్చిపోయిన వారిలాగా బ్రతుకుతూ ఉంటే మనందరి కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి కల్వరి శిలువలో రక్తము కార్చి ఆయన మనల్ని పిలిచి ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, నేను మీకు నెమ్మదినిస్తాను, నేను మీ పాపాలను క్షమిస్తాను, ఇదిగో మీలో ఉన్న అపవిత్రతను అంతటిని పోగొడతాను, నేను మీ మీద శుద్ధ జలమును చల్లుతాను, ఇదిగో నేను మీకు వాగ్దానపు ఆత్మను పంపిస్తాను, మీరు నా వైద్యకు రండి అని ప్రభు ఎప్పుడైతే పిలిచాడో ఆ ప్రభు పిలుపును అందుకొని ఎవరైతే విశ్వాసం ఉంచారో వారి జీవితాలలో వారందరూ జన్మ ధన్యమైనదిగా కనబడుతుంది. స్తోత్ర, హల్లెలూయా. ఇప్పుడు యేసునందు విశ్వాసం ఉంచి యేసు వలన యేసు వాక్యమును మన హృదయమునందు చేర్చుకొని యేసయ్య సన్మార్గములో నడుస్తున్న మన జీవితాలలో ఇప్పుడు ఎవరికి చోటు ఉండదయ్యా అంటే అపవిత్రాత్మకు చోటు ఉండదు. ఎందుకు అపవిత్రాత్మకు చోటు ఉండదంటే మనం ఇప్పుడు చెడిపోయిన వాళ్ళమై, బలహీనులమై, పాపులమై, మనమందరము దేవునికి దూరస్తులమై, మనమందరము భక్తిహీనులమైన మనలను యేసయ్య వచ్చేసి మనల్ని ఇప్పుడు భక్తి గలవారినిగా చేశాడు, నీతి గలవారినిగా చేశాడు, పరిశుద్ధులనుగా చేశాడు, ప్రేమ కలిగిన వారినిగా చేశాడు. మనందరి జీవితాలకు ఓ గొప్ప విశ్వాసముతో కూడిన, నిరీక్షణతో కూడిన, ప్రేమతో కూడిన గొప్ప రక్షణ భాగ్యం దేవుడు మనకి ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మన హృదయం అంతా నీటితో నింపబడింది, అనగా దేవుని వాక్యముతో నింపబడింది, పరిశుద్ధతతో నింపబడింది. ఇప్పుడు మన హృదయము నోటి నిండా నవ్వు ఉండేనన్నట్లుగానే మన హృదయము నిండా దేవుని వాక్యమునకు మనము చోటిచ్చామంట. స్తోత్రం. మీరు పరిశుద్ధ బైబిల్ గ్రంథములో రోమా పత్రిక 10వ అధ్యాయాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటే మన హృదయమునందు దేవుని వాక్యమునకు మనము ఒప్పుకున్నాము గనుక దేవుని వాక్యము మన హృదయములో ఉన్నందువలన మనమందరమును కూడా ఆ విశ్వాస వాక్యము మనందరినీ బ్రతికిస్తుంది. 10వ అధ్యాయం 9వ వచనం చూడండి. 8వ వచనం అదేమని చెప్పుచున్నది, వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోనూ ఉన్నది. స్తోత్ర. వాక్యం ఎక్కడుందంట? మానవ హృదయములోను, మానవ నోటిలోను, మానవుడి యొక్క యొద్దను. మన యొద్ద ఉంది, మన నోట ఉంది, మన హృదయమునందు ఉంది. ఏముంది ఇప్పుడు? వాక్యం ఉంది. అంటే వాక్యం అనగా నీరు, నీరు అనగా పరిశుద్ధాత్మ, నీరు అనగా దేవుని వాక్యం. దేవుని వాక్యం ఎక్కడ ఉంటుందో, దేవుని వాక్యం అనబడిన, దేవుని నీరు అనబడిన పరిశుద్ధత ఎక్కడ ఉంటుందో అక్కడ ఎవరికి చోటు లేదయ్యా అంటే సాతానుకు చోటు లేదు. నీరు ఉన్న చోట్ల అది ఉండదు, నీరు లేని చోటు ఎత్తుకుతుందంట. కాబట్టి ప్రియులరా, ఇప్పుడు ఈ నీరు కలిగిన ఈ పరిశుద్ధ జీవితము, వాక్య అనుభవం కలిగిన ఈ జీవితంలో నిరంతరము ఈ నీరు ప్రవాహంలాగా ప్రవహిస్తూనే ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. ఇంట్లో నీరు లేకుండా ఉండకూడదు. ఇంట్లో నీరు ఉండాలి, ఒంట్లో నీరు ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. ఇంట్లో నీరు తగ్గితే ఏమవుతుందంటే తెలుసు కదా, ఒంట్లో నీరు తగ్గితే శరీరం అపవిత్రమైపోతుంది. ఇంట్లో నీరు తగ్గితే ఇల్లు కూడా అపవిత్రమైపోద్ది. అందుకే ఖచ్చితంగా నివాసము చేసేటటువంటి బ్రతికు ఉండే ఇల్లు ఖచ్చితంగా నీటితో నింపబడాలి. హల్లెలూయా. ఇప్పుడు మరలా మీరు దయచేసి ఒకసారి 10వ అధ్యాయం మత్తయి సువార్త 12వ అధ్యాయం 43వ వచనంలోనికి వద్దాం. నీరు లేని చోట్ల తిరుగుచుండును, విశ్రాంతి దొరకనందున నేను వదలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదుననుకొని వచ్చి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి పాపాల చేత, అపరాధాల చేత చచ్చినోడు ఇప్పుడు యేసయ్యను నమ్ముకున్నాడు, బ్రతికాడండి. బ్రతికినోడు ఎలా ఉంటాడు? వాడు బ్రతికినోడు బాగుంటాడు. బ్రతికినోడు దగ్గర కట్టుబట్టదు, బ్రతికినోడు అత్తరు కొట్టుకుంటాడు, బ్రతికినోడు చాలా హ్యాపీగా నవ్వుతూ సంతోషభరితంగా జీవిస్తాడు. జ్ఞాపకం చేసుకోండి, బ్రతికిన వారు అనగా క్రీస్తుతో విశ్వాసం ఉంచి, క్రీస్తునందు విశ్వాసం ఉంచి బ్రతికిన వారందరి హృదయాలలో
యేసయ్య ఉన్నంత కాలం మన జీవితాలలో సంతోషమే సంతోషం. స్తోత్రం. ఆనందించుడి. మరలా చెప్పుదును, ప్రభువు నందు ఆనందించుడి. ప్రభువును కలిగిన జన్మ ధన్యం. ప్రభువును కలిగిన జీవితం సంతోషకరమైంది. ప్రభువును కలిగినటువంటి జీవితంలో ధైర్యం ఉంది. ప్రభువును కలిగిన జీవితంలో నిరీక్షణ ఉంది. ప్రభువును కలిగిన జీవితంలో విశ్వాసం ఉంది. ప్రభువును కలిగిన జీవితంలో ఆదరణ దొరుకుతుంది. స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే ఇప్పుడు ఆదరించబడ్డాం, ఓదార్పు చెందాం, ధైర్యపరచబడ్డాం, నీతిమంతులంగా తీర్చబడ్డాం, మహిమపరచబడ్డాం, పరిశుద్ధపరచబడ్డాం, ఘనపరచబడ్డాం, ఇన్ని యోగ్యతలు మనకు వచ్చాయి కదా, ఇప్పుడు నేను బాగున్నాను అని ఒక్కసారి నీ జీవితంలో నీ అంతట నువ్వు నిర్లక్ష్యపడితే, నీ అంతట నీవే అశ్రద్ధ చూపితే, నీ అంతట నీవే నీ విశ్వాస విషయంలో, భక్తి జీవితంలో, ప్రార్థన జీవితంలో, వాక్య విషయంలో, దేవుని సన్నిధికి వచ్చుట విషయంలో నువ్వు కొంచెము నిర్లక్ష్యత వహిస్తే నీ స్థితి ఏమవుతుందో తెలుసా? నువ్వు నిర్లక్ష్యం వహిస్తే ఏమవుతుందో తెలుసా? సాతాను వాడు ఎప్పుడు తిరుగులాడుతూనే ఉన్నాడంట. ఏం చేయడానికి వాడు తిరుగులాడుతున్నాడు? అమ్మా నేను ఉన్నంతసేపు అక్కడ కుదరలేదు నా అవకాశం, అక్కడ నీరు లేదేమో, ఉందేమో చూద్దాం, నీరు ఉంటేనేమో నేను బయటకు వచ్చేస్తా, నీరు లేకపోతే మాత్రం మళ్ళీ నేను ఆ ఇంట్లోకి వెళ్తానని అనుకుంటుందంట. అట్లాగే అది తిరుగుతూ తిరుగుతూ తిరుగుతూ, నేను ఒక రోజు విడిచి వచ్చిన ఇల్లు ఉంది కదా, ఆ ఇంటికి మరలా నేను వెళ్ళి చూస్తానని వెళ్ళిందంట. 44 వచనంలో అనుకొని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి. ఏంటంట? ఆ ఇల్లు చూసిందంట. ఆ ఇల్లు అంటే ఆ వ్యక్తికి సాదృశ్యం, ఆ మానవుడికి సాదృశ్యం. ఆ మానవుడిని చూస్తే ఎలా ఉందంట ఇల్లు? ఏమండి ఎలా ఉందంట? ఊడ్చి అంటే, ఊడ్చి అంటే శుభ్రంగా పరిశుద్ధంగానే కనపడుతుంది. ఇంకేమంటున్నాడంట? అమర్చి ఉంది అంటే దానికి కొంచెం క్రమం తెలిసింది, మర్యాద తెలిసింది, పరిశుద్ధత తెలిసింది, అంత బాగానే ఉంది. ఇప్పుడు ఆ ఇల్లును చూస్తే దాంట్లో ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, క్రమము తెలిసింది, మర్యాద తెలిసింది, మంచితనం తెలిసింది, కానీ ఆ ఇంట్లో ఉండవలసినటువంటి సృష్టికర్త అయిన దేవుణ్ణి మాత్రము ఆ ఇల్లు కలిగి లేదు. అందుకే సాతాను వాడంట ఆ ఇంటికి వచ్చి, ఇంత శుభ్రంగా ఉంది కానీ ఇందులో ఉండాల్సిన ఆయన లేడు గనక ఇప్పుడు ఇది మనకు అవకాశం దొరుకుతుందనంట, అది వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంట పెట్టుకొని వచ్చును. ఎన్ని దయ్యాలంట? 7 దయ్యాలంట. అంతకుముందు ఎన్ని దయ్యాలు? ఏమండి, దయ్యం పడితే మనిషి యొక్క జీవితం ఎలా ఉందో చెప్పండి. దయ్యం పడితే మనిషి యొక్క జీవితం అపవిత్రమైపోతుంది. దయ్యం పడితే ఒక మనిషి యొక్క జీవితానికి నష్టం కలుగుతుంది. ఒక మనిషి యొక్క ప్రాణం కూడా కోల్పోయే పరిస్థితి దయ్యం పట్టితే జరిగే పరిస్థితి అది. దయ్యం పడితే, దురాత్మ పడితే నష్టం, అవమానం, ఎంతో ఇబ్బంది, ఏడుపు. అది పట్టిందంటే వానిని నానా తంటాల పాలు చేస్తుంది. జ్ఞాపకం చేసుకునండి, ఇక్కడ ఏమంటూ వ్రాయబడిందంటే, అంతకుముందే ఒక దయ్యం పట్టిందంట, ఒక రకంగానే బాధ పెట్టిందంట, కానీ ఇప్పుడు ఎన్ని దయ్యాలు తీసుకొస్తుంది అంటుందంట? 7 దయ్యాలను తీసుకొస్తుందంట. 7 అనే పదము దేవుని బిడ్డలంగా మనకు అందరికి తెలియాల్సిన మాట ఏంటంటే, దానికి ఉన్నటువంటి సంపూర్ణ బలము, దానికి ఉన్నటువంటి దయ్యానికి ఉన్న సంపూర్ణ బలము, సంపూర్ణ అధికారం, సంపూర్ణమైన శక్తి అంతటితో వచ్చేస్తుందంట. ఇక ఇది నాకు స్థిరం, నేను తను ఒకటే, తన మాట ఏంటో నా మాట, నా మాట ఏంటో తన మాట. అందుకే వెళ్తే మేమిద్దరం నరకాగ్ని గుండానికి డైరెక్ట్ గా వెళ్తాం, ఎక్కడికి వెళ్ళినా మేమిద్దరమే అన్నంత
నిశ్చయతతో అది 7 దయ్యాలను వెంట పెట్టుకొని వస్తుందంట. అందుకే బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, ఆ మనిషిని యొక్క కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. మొదట అందరినీ ఎన్ని దయ్యాలు పట్టి పీడించినాయంట? ఒకటే దయ్యం, ఒకటే పాపం. కానీ ఇప్పుడు పాపం కడిగేసుకొని బాప్తిస్మం తీసుకొని నిర్లక్ష్యం వహించి పరిశుద్ధాత్మకు చోటు ఇవ్వకుండా, దేవుని వాక్యానికి చోటు ఇవ్వకుండా, దేవుని పరిశుద్ధతకు చోటు ఇవ్వకుండా మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తిస్తే మళ్ళీ వాడు ఊరుకోడు. ఎవడు ఊరుకోడు? మనల్ని విడిచి వెళ్ళిపోయినోడు వాడే. వాని పేరే సైతాన్, వాని పేరే దురాత్మ, వాని పేరే అపవాది. వాడు ఊరుకోడు. వాడు ఏం చేస్తాడంటే ప్రియులరా, ఎవరిని మృంగుదునని వాడు తిరుగులాడుతూ ఉన్నాడు. వాడు వచ్చి ప్రవేశిస్తే మొదటి స్థితి కంటే కడపటి ఆ మనిషిని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. ఇప్పుడు మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి. మార్కు సువార్త 7వ అధ్యాయంలోనికి దయచేసి రండి. ఈ మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనం నుండి దయచేసి మనము జ్ఞాపకం చేసుకుందాము. అక్కడ వ్రాయబడినటువంటి ప్రాముఖ్యమైన విషయాలు మీరు జ్ఞాపకం చేసుకుందాం. లోపల నుండి అనగా మనుషుల హృదయాలలో నుండి దురాలోచనలు, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావము, అవివేకమును ఇవన్నీ వచ్చేస్తాయంట. అంతకుముందు పాపం అయ్యగారికి ఉంటే ఒక దొంగతనం, ఒక దొంగ బుద్ధి ఒకటి ఉన్నదేమో. కానీ ఇప్పుడు మొదటి స్థితి కంటే కడపటి స్థితి మరీ చెడ్డ తగ్గుతుందని అన్నాడు. చూసారా దేవుని బిడ్డలరా? యేసయ్యను విశ్వసించి బాప్తిస్మమును పొంది దేవుని యొక్క కట్టడ ప్రకారం, దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం, దేవుని ఆత్మ చేత, దేవుని నీటి చేత నింపబడి నడిపించబడాల్సిన నీవు నీ హృదయములో దేవుని వాక్యమునకు చోటు లేకపోతే, దేవుని పరిశుద్ధ ఆత్మ అనే జలమునకు చోటు లేకపోతే సాతాను వాడు వచ్చి ప్రవేశిస్తాడు. సాతాను వాడు వచ్చి ప్రవేశిస్తే మొదట స్థితి కంటే కడపటి స్థితి మరీ చెడ్డదైపోతుంది. దేవుని నమ్మకం ముందే బెటర్ అండి. దేవుని నమ్మి సంవత్సరాలు గడిచిన తర్వాత వామ్మో ఇట్లా తయారవుతుంది అనుకోలేదు. ఎట్లా తయారైంది అంటే, ఆమె నోటి మాటలకు అద్దు లేదు, అదుపు లేదు. మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ అంటున్నాడు, లోపల నుండి మనుషుల హృదయములలో నుండి ఏమొచ్చేసినాయి అంటే అనేక రకాల దురాలోచనలు వచ్చేసాయి. దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోపము ఇవన్నీ వచ్చి ఏం చేస్తాయంటే మనిషిని అపవిత్రపరచును. ఏమండి? మనిషిని అపవిత్రపరిచేది ఏమిటయ్యా అంటే అపవిత్రాత్మ మనిషిని అపవిత్రపరుస్తుంది. పరిశుద్ధ ఆత్మ ఒక మనిషిని పరిశుద్ధపరుస్తుంది. లక్షణాలు ఏంటయ్యా అంటే, అపవిత్రాత్మ లక్షణాలు ఏమంటారంటే బూతులు, పోకిరి మాటలు, సరసోక్తులు, దొంగతనాలు, తర్వాత ఇక్కడ అంటున్న మాట ఇదిగో దురాలోచనలు, నరహత్యలు, ద్వేషము, దేవదూషణ, అసూయలు, మత్సరమును, కామ వికారమును, గర్వమును ఇవన్నీ కూడా వచ్చి మనిషిని అపవిత్రం చేస్తాయి. అందుకే దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనకు 4 రకాల ఆత్మలను గురించి చెప్పాము. ఒకటి ఏమో మానవ ఆత్మ. ఈ మానవ ఆత్మలకు దేవదూతల ఆత్మల సహాయం కావాలా, దురాత్మల సహాయం కావాలా? మూడవ మాటగా దేవుని పరిశుద్ధాత్మ సహాయం కావాలా? ఎవరి సహాయం కావాలి? దేవదూతలు సహాయం చేస్తారు. దేవదూతలు కూడా సహాయం చేస్తారు.
ఎంతవరకు సహాయం చేస్తారంటే సృష్టికర్త అయిన దేవుని ఆత్మ ఆజ్ఞాపించితే, దేవుని ఆత్మ ఆజ్ఞాపించిన కొలది వారు ఏ పని చేయమంటే ఆ పని చేస్తారు. యుద్ధములో సహాయపడమంటే యుద్ధంలో సహాయపడి, అంతే నా పని అయిపోయింది, యుద్ధం వచ్చింది, నేను నీకు అపాయం కలగకుండా, శత్రు చేతిలో ఓడిపోకుండా నేను నిన్ను కాపాడాను అని తన పని ముగించుకొని వెళ్ళిపోతాడు. లేకపోతే ఇంకొక దేవదూత వస్తాడు, ఆయన పేరు ఏంటంటే గాబ్రియేలును దూత. ఆయన వచ్చాడంటే ఆయన ఏం చెప్పమన్నాడు, దేవుని ఆత్మ ఏమి చెప్పమన్నాడు అంతవరకు చెప్పి, నా పని అయిపోయింది అమ్మ మరియమ్మ, నీకు చెప్పాల్సిందే చెప్పేశాను, వెళ్ళిపోతాడు. లేకపోతే భక్తుడా కొర్నేలి, నీకు చెప్పమన్న మాట చెప్పాను, నా దారిని నేను వెళ్ళిపోతాను అంటాడు. చూడండి, దేవదూతలు కూడా సహాయపడడానికి అవకాశం ఉంది, కానీ దేవదూతల సహాయము శాశ్వతం కాదు. దురాత్మలు సహాయపడడానికి వస్తారు, కానీ ఆ దురాత్మల వలన అపవిత్రత వస్తుంది. అపవిత్రత కలిగిన ప్రతి వాడు అగ్నిగుండానికి వెళతాడు. ఇప్పుడు మనకు ఏ ఆత్మ సహాయం చేయాలి చెప్పండి? ఏమండి, దురాత్మ సహాయం చేస్తే అగ్నిగుండానికి వెళ్తాం. దేవదూతల ఆత్మ సహాయం చేస్తేనేమో కొద్ది కాలం వరకే. ఇక మానవాత్మల సహాయం చూస్తే మనుషులను నమ్ముకున్నట కంటే, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుటయే మేలు అని పరిశుద్ధ బైబిల్ గ్రంథములో రాజైన దావీదు కూడా కీర్తనల్లో వ్రాసిపెట్టి ఉంచాడు. మెట్టుకు తేలిన ఫలితార్థం ఏంటంటే, ప్రియులారా, మనమందరమును దేవుని ఆత్మ సహాయము, దేవుని వాక్య సహాయము కోరిన వాడు మాత్రమే జీవితంలో అంతకు పరిశుద్ధత కలిగి దేవుని సన్నిధిలో బ్రతకగలుగుతాడు. అట్టి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్, హల్లెలూయా. మనమందరమును కూడా ప్రియులరా, దేవుని ఆత్మను కోరుకొని దేవుని వాక్యానికి చోటిచ్చి మన జన్మ ధన్యం చేసుకుందాం.